మీరు ఇండక్షన్ స్టవ్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు కొనాల్సింది ఇండక్షన్ స్టవ్ కాదు, ఈ వీడియో మీకోసమే. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది ఎల్పీజీ గ్యాస్ కి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్టవ్స్ యూజ్ చేసుకోమన్నారు. నేను ప్రీవియస్ గా పెట్టిన ఇండక్షన్ స్టవ్స్ వీడియోకి చాలా మంది కామెంట్స్ చేశారు. అన్ని రకాల మెటీరియల్ సపోర్ట్ చేసే ఇండక్షన్ స్టవ్స్ సజెస్ట్ చేయమన్నారు. అందుకే ఈ రీల్ చేస్తున్నాను, పూర్తిగా చూడండి. నిజానికి అన్ని పాత్రలు సపోర్ట్ చేసేవి ఇండక్షన్ స్టవ్స్ కాదు, ఇన్ఫ్రారెడ్ స్టవ్స్. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఇండక్షన్ స్టవ్స్ కి కేవలం ఐరన్ లేదా స్టీల్ పాత్రలు మాత్రమే వాడాలి. కానీ ఇన్ఫ్రారెడ్ స్టవ్స్ పై అల్యూమినియం, రాగి, గ్లాస్, మట్టి పాత్రలు ఇలా ఏదైనా వాడుకోవచ్చు. ధర మరియు కరెంట్ బిల్లు విషయానికి వస్తే ఇండక్షన్ స్టవ్స్ కొంచెం తక్కువ ధరకు దొరుకుతాయి మరియు కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ఇన్ఫ్రారెడ్ స్టవ్స్ ధర కొంచెం ఎక్కువ మరియు కరెంట్ బిల్లు కూడా ఇండక్షన్ కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్య చిట్కా: మీరు మీ కరెంట్ బిల్లు ఆదా చేయాలనుకుంటే మరియు వంట వేగంగా అవ్వాలనుకుంటే ఇండక్షన్ కుక్ టాప్ ఎంచుకోండి. కానీ ఇంట్లో ఉన్న అన్ని పాత్రలు వాడుకోవాలంటే ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ ఉత్తమం. మీకోసం 4000 రూపాయల లోపు ఉన్న బెస్ట్ ఇన్ఫ్రారెడ్ స్టవ్స్ బ్రాండ్స్ బజాజ్, ప్రెస్టీజ్, పీజియన్, ఉషా లింక్స్ బయోలో పెట్టాను. లేదా లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు పంపుతాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ చూడండి.